కూటమి ప్రభుత్వంలో ఉన్న మద్యం విధానాన్ని ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఒకవైపు ఏమో ఆయన పోలీసుల సహకారంతోనే గ్రామ స్థాయి వరకు కూడా మద్యం విధానం అమలవుతున్న విధానం మంచిగా లేదు, హై రేట్లు పెట్టి అమ్ముతున్నారు, ఇదంతా పోలీసుల సహకారంతో జరుగుతుందని ప్రధానంగా చెప్తున్నారు ఆయన. దీనికి డిఫెండ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు అంతా జరుగుతుందంతా కూడా గవర్నమెంట్కి ఉన్న జీవో త్రూనే జరుగుతుంది, అంత అన్ని లెక్కలు క్లియర్గా ఉన్నాయి మా దగ్గర ఆయన అంటున్నారు. మరి ఇదే వర్తించదు అంటారు 2019కి 24కి? 19-24 దాకా అత్యధిక రేట్లకి గవర్నమెంట్ అమ్మింది. గవర్నమెంట్ అమ్మింది ఎక్కువ రేట్లకి. ఇప్పుడు ఏమో చేస్తున్నారు, విలేజ్లోనూ అంగళ్ళు అమ్మినట్టు, చిన్న చిన్న దుకాణాల్లో అమ్మినట్టు గతంలో చాలాసార్లు చూసాం కదా మనం. ఆ వీడియోలో అన్నీ ఇష్టమైనట్టు ప్లే అయిన ఉన్నాయి. ఆ పిల్లలతో కూడా అమ్మించిన ఉదంతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కిరాణా కొట్టులో కూడా లిక్కర్ ప్యారల్గా అమ్ముతున్న ఉదంతాలు ఉన్నాయి. విచ్చలవిడిగా సేల్స్ జరుగుతున్న దగ్గర పోలీస్ పర్యవేక్షణ ఖచ్చితంగా లోపించింది కంపారిటివ్. ఎందుకంటే మనం బెల్ట్ షాపుల్ని ఇలాంటి వాటిలన్నింటిని నిలువరించడంలో పోలీసులు సిద్ధహస్తులు. కానీ ఇక్కడ విచ్చలవిడితనం, లిక్కర్ ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ అన్నది తిరుపతి లాంటి పరిసర ప్రాంతాల్లో తెల్లవారులో అమ్ముతున్నారు. ఓ పవిత్ర క్షేత్రంలోనే కన్సిడరేషన్స్ లేవు. అసలు అంత పవిత్ర క్షేత్రంలో అత్యధికంగా అసలు రాష్ట్రంలో ఎక్కడ లేని షాపులు తిరుపతిలోనే ఉన్నాయి. సో ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాల కింద ఎవరైనా అంటుంటే ఒక లిక్కర్ సిండికేట్లు మాఫియా రూపంలో వాటిని నిర్వర్తిస్తున్నారని ఒక అపోజిషన్ గ్యారంటీగా బ్లేమ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి కూడా ప్రతి చర్యలు ఏం లేకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే జీవో ప్రకారం అంటే జీవో దేనికి ఇష్యూ చేశారు? ఇటు అంగళ్ళలో కూర్చోబెట్టి చిన్న చిన్న కిరాణా కొట్లు ఉన్నట్లు కూడా లెక్కర అమ్మడానికి పెట్టారా? ఇది కాదు కదా. మీరు జీవో ప్రకారం ఏవైతే స్టిపులేటెడ్ షాప్స్ ఉన్నాయో వాటిలో సేల్ చేయడానికి మీకు పర్మిషన్ ఉంది. వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ కాంట్రడిక్షన్ వల్ల ఎక్కడ వస్తుంది? ఏడపడితే ఇక్కడ వెచ్చలవిడితనంగా అమ్ముతుంటే ఏ పోలీస్ వ్యవస్థ నియంత్రించాలో ఆ పోలీస్ వ్యవస్థ నియంత్రించట్లేదని కదా ఆక్రందన. వెచ్చలవిడి మద్యం నెల్లూరు లాంటి పరిసర ప్రాంతాల్లో విడిగా డ్రగ్స్ అండ్ ఊహకందని పరిణామాల్లో అక్కడ మర్డర్స్ అవన్నీ జరుగుతున్నాయి. వాటి మీద పర్యవేక్షణ ఏది? నాది వీడియో ఉంది, వెనకాల డిస్ప్లే చేయండి బ్లర్ చేస్తూ. అంత పైశాచికంగా నేను చూడలేదు ఎప్పుడు. కొన్ని ప్రాంతాలకి కొన్ని ఔన్నత్యాలు ఉన్నాయి, అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంత భయంకరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. గంజాయి వెచ్చలబెడతాను, పిల్లలు చిన్న పిల్లలు అభంశోభం తెలియని పిల్లల్ని గంజాయి ఎవడు పడితే ఆడు. చిన్న చితకా నాయకులు కూడా అది వ్యాపారం అయిపోయింది. అది ఇది ఎక్కడిది? ఎవరి పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఇవన్నీ? సో ఇట్లన్నిటి మీద ఖచ్చితంగా ఒక అపోజిషన్ గలం ఉంటుంది. దానికి రూలింగ్ పార్టీ ఎప్పటికప్పుడు సమర్థించుకుంటూనే ఉంటుంది. తర్వాత చూసాం కదా, 14 నుంచి 19 దాకా లెక్కల మీద 6,500 కోట్ల అభియోగాలు, 19 నుంచి 24 దాకా ఇవాళ 3,500 కోట్ల అభియోగాలు. ఓవరాల్గా మీరు ఎప్పటికి ప్రూవ్ చేస్తారు? అంటే 10,000 కోట్లు మీరు అన్యాక్రాంతం చేశారు లెక్కర్ అన్న పేరు పెట్టి 10 ఏళ్ళ టెన్యూర్లో. ఏంది ఇది? ఏ జవాబుదారితనం ఇది ఎవరి దగ్గర? ఆయన మిమ్మల్ని జైల్లో పెట్టాడు కాబట్టి మీరు కూడా అదే పని ప్రూవ్ చేయండి రా బాబు అంటే ప్రూవ్ చేయకుండా ఇష్టం చేస్తున్నారు. ఆ గత కేసుల్లో కూడా ₹1,00,000 పూచీకత్తు చంద్రబాబు గారు బయట ఉన్నారు. ఎప్పటికి ప్రూవ్ అవుతాయి? ఇవాళ రేపట్లో ఈయన కూడా జైల్లో పెట్టాలంటే ఎప్పుడు ప్రూవ్ చేయకుండా ఈయనకి కూడా ₹1,00,000 పూచీకత్తు బయట ఉంటాడు. మాకేంటి ఇవన్నీ? దేనికి? ప్రజాస్వామ్యమే కదా. ఎవరికి సమాధానం చెప్పాలి? మీరు ప్రజలకే కదా, ఎందుకు చెప్పరు? అధికారం ఉన్నాయి కదా, మీరు డిస్క్రిప్షన్స్ ఉంటే లోపలికి పెడుతున్నారు కదా, జైల్లో పెడతారు. శబాష్. అవుట్కమ్ లేని జైల్లో పెట్టి ఎవరికి కావాలి మాకు? ఇలా స్టెక్కర్ అంటిస్తారు. ఇక్కడ లెక్కర్లో అవినీతి జరిగింది అంతే, ఇంకెందుకు ఏడిచేదన్నమాట. నోటికి వచ్చిన మాట, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టారట, బంగారం కొన్నారట, బెంగళూరులో ల్యాండ్ కొన్నారట, దుబాయ్లో వ్యాపారాలు చేశారట. మాకు ఈ ఠా ఎందుకు ఈ దిక్కుమాట? సిట్టు బృందం ఇది పట్టుకున్నాం సార్ అని కోర్టుకు వెళ్ళరు. ఒక్క 14 రోజులు రిమాండ్ ఏంటి సార్, చెప్పించేస్తాం నిజాలు. వాళ్ళు ఏడు చెప్తారు నిజాలు. పెట్టారు 40 మంది మీద. యంత్ర బాబు సీజ్ చేశారంటే 64 కోట్లు, మొదటి యంత్రం చేశారు 34 కోట్లు. 34 కోట్లు బాగోదని డబల్ చేశారు 64 కోట్లకి. ఒకటి దగ్గర 1 కోటి 80 లక్షలు ఒకటి దగ్గర లేకుండా సన్నాసి మటలు లేని చీపుర్లు ఎట్టి తుడుచుకుంటారు వాళ్ళు. అందులో ఉన్నాడు ఒకడు విజయసాయి రెడ్డి, ఇంకోటి మిథున్ రెడ్డి, భూమి పుట్టక నుంచి ఏమని కాంట్రాక్టర్ మిథున్ రెడ్డి. 5-10 గ్రామాలు ఇంట్లో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనూ 10 గ్రాములు బంగారం ఉంటుంది ఈ రోజుల్లో. ఆ ఇంట్లో బంగారం లేకుండా ఉన్నారా 40 మందిని? బంగారం సీజ్ చేశారట. ఈ తెపలసాన్లలో ఎంతంత బంగారాలు, ఏంద్రా బంగారాలు? ఇంకెప్పటికీ అనుమానం రాకుండా నేలమాలిగలు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నేలమాలిగలు. నాకు తెలియక అడుగుతా, ఐటీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ రైడ్ చేసి ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సిట్టోళ్ళకి పని సులువు అవుతుంది. ముందు పని వెనక పని ముందు అంటే అలుసు శంకర్రావు
గతంలో ఇక్కడ ఉత్తరం రాశాడు ఎమ్మెల్యే, సిబిఐ వాళ్ళు ఈడీఏలు 16 నెలలు జైల్లో పెట్టారు ఆయన్ని. ఇప్పుడు ఎవడో శ్రీనివాస్ ఎవడో ఉత్తరం రాశాడు, మళ్ళీ జైల్లో పెట్టి వచ్చిన అదే మోడస్ ఆఫ్ ఆపరెండా. అక్కడ అవినాష్ రెడ్డి అని ఆడుకున్నారు కొన్నాళ్ళు, ఇప్పుడేమో మిథున్ రెడ్డి. నాటి జగన్మోహన్ రెడ్డి 2011లో జగన్మోహన్ రెడ్డి ఈజ్వల్ మిథున్ రెడ్డి. అప్పుడు ఎంపీ స్థానంలో ఉండేనే వేసారు లోపల. అరే స్టేట్ లెక్కర్ పాలసీ ఇరిగేటర్ సంబంధం ఒక్కడు ఆలోచించట్లే అసలు. వాట్ వే ఈ కెన్ గివ్ డైరెక్షన్ టు ద పీపుల్. సమిష్టి క్యాబినెట్ నిర్ణయం లెక్కర్ ప్రభుత్వం అమ్ముతుంది అన్నది. నారాయణ స్వామిని మొదటి నుంచి పిలిచి అరే బాబు ఇదేంటే ఆయన ఏదో చెప్పిన దానికి సెలవులు పలవలు అల్లుకుంటే ఉంటుంది. విజయసాయిరెడ్డికి కడుపు మంట వచ్చిన వాళ్ళ ఇప్పుడల్లా వెళ్ళడం, ఎవడోడి మీద కేసులు పెట్టుకోవడం, ఎవడోడి మీద కోపం పడడమే తప్ప ఇంకేమైనా కనబడుతుంది మీకు దాంట్లో? విజయసాయిరెడ్డి వెళ్ళినప్పుడల్లా 4-5 పేర్లు చెప్తుంటే ఎత్తుకొస్తున్నారు. రిమాండ్ విధించారు. రిమాండ్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎప్పటికీ. రాజకేష్ రెడ్డి విజయసాయిరెడ్డి మధ్యలో 100 కోట్ల ట్రాన్సాక్షన్ ఏదో అప్పులు ఇచ్చుకొని చచ్చారు. ఈడీ పట్టుకుని ఇద్దరికి పిలకల బయట తీసుకెళ్ళి వాయిస్తుందా? ఏపీ లెక్కర్ స్కామ్ అని ఇన్వాల్వ్ చేసి దాన్ని ఏపీని బదనాం చేస్తారా? తెలుగు ఉంది ఎవరికైనా? అయితే ఇలాంటి టైం వేస్ట్ కార్యక్రమాలకి ఎప్పుడైతే వాళ్ళు టైం వేస్టే చేద్దాం అనుకున్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో ఎప్పుడైతే మాట్లాడిస్తున్నారో అప్పుడు అర్థం అవ్వాలి మీకు. ఈ మాఫియా డాన్లు అని పోల్చారు ఆయన. మాఫియా డాన్లు అక్కడ పోలీస్ యంత్రాంగం కలిసే చేస్తున్నారని అంత పెద్ద ఖచ్చితంగా. ఇప్పుడు ఇసుక ప్రభుత్వం అమ్ముతోంది, ఇసుక మాఫియా జరుగుతుందని ప్రూవ్ అవుతుంది అనుకోండి. ఇసుక అన్యాక్రాంతంగా ఎవరు పడితే వాళ్ళు దోచేస్తున్నారు, దాన్ని అప్పుడు మాఫియా అనుకోండి. ఇంకేమంటారు? ప్రభుత్వమే ఇసుక అమ్ముతున్నా సరే మాఫియాలు నడిపిస్తున్నాయి అన్నది వాస్తవం అయినప్పుడు అట్లా మాఫియా అనకపోతే ప్రభుత్వమే ప్రైవేట్ పరం చేసింది. ఏది లెక్కర్స్ షాపుల్లో పెట్టి అమ్మనరా అంటే చిన్న చిన్న అంగళ్ళలో పెట్టి అమ్ముతుంటే ఎవరు అమ్ముతారా పనులు? ఎవరు చేస్తారు? మరి అట్లా మాఫియా అని కాకుండా ఇంకేమైనా వివరణిస్తారు. సో అట్లా ఇప్పుడు రాష్ట్రంలో ఒక తీవ్ర పరిస్థితులు, తీవ్రమైన స్థితిగతులు ఉన్నప్పుడు అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇలాంటి వాటిని నిలువరిస్తారు. రాబోయే రోజుల్లో స్వపరిపాలన అనేది కళ్ళ నడ పట్టుకొని చూసుకోవచ్చు అనుకుంటే 13 నెలలైనా ఇంకొంచెం అగ్రవేట్ అవుతుంది తప్ప ఎక్కడ సముచితంగా ఇది ప్రభుత్వ పరంగా నడిపించడానికి ఏ విధమైన వెసులుబాటు తీసుకోవట్లేదు. అమ్మయ్య ఇవాళతో అయింద్ర బాబు, పాత చెత్త దరిద్రం వదిలింది, వాళ్ళ నుంచి కొత్త తరహా చూద్దాం అంటే మళ్ళీ 2 రోజులకు ఒకసారి అలా రోజాన్ని తీసుకురావడం, లేదంటే ఈ లెక్కరది ఇంకో షాపులోంచి ఈ షాపులో, ఇదే పంచాయతీలు తప్ప ఒక్కటి పనికొచ్చింది ఉంటే రాష్ట్రంలో. అంటే మెయిన్ ఫంక్షనింగ్ అథారిటీస్ దగ్గర పని చేయడానికి ఎప్పుడైతే టాస్క్ లేదో డెఫినెట్గా ఇలాంటి అన్సర్టనిటీగా డ్రైవ్ అవుతూ ఉంటుంది. అలా దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి? ఓన్లీ కాలక్షేపం కార్యక్రమం, టైం పాసింగ్ కార్యక్రమం. ఈ టైం పాసింగ్ కార్యక్రమాలు ఏమవుతున్నాయి? అసలు విషయాల కన్నా కొసరు విషయాలే విపరీతంగా చర్చనీయాంశాలు అవుతున్నాయి.